పెదకూరపాడు మండల పరిధిలోని 75 తాళ్లూరు అవధూత అయోధ్య స్వామి ఆశ్రమంలో మంగళవారం మాస శివరాత్రిని పురస్కరించుకుని భక్తులచే మహాన్యాస రుద్రాభిషేకాలు ఏకాహం రుద్రాభిషేకం చేశారు. శివలింగానికి అయోధ్య స్వామి ఉత్సవ విగ్రహానికి భక్తులచే పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు ఆదిత్య శర్మ పాల్గొని మాట్లాడుతూ లోక కళ్యాణం కోసమే ఏకాహం రుద్రాభిషేకంలో నిర్వహించుకోవడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. మన యొక్క ఆశ్రమంలో అయోధ్య స్వామి వారి యొక్క ఆశ్రమంలో లోక కళ్యాణార్థం మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేస్తున్నాం. ఎందుకంటే అనగా మన స్వామి వారి యొక్క అనుజ్ఞమైన ప్రతి మాసము క్రమం తప్పకుండా మాసేశ్వరాత్రి అభిషేకాలు చేయాలి ఈశ్వరుడు. ఎందువలన అనగా ఎవరైతే భగవంతుని ఈశ్వరారాధన చేస్తారో వారికి సమస్తము ఆయన. ఎందువల్ల అంటే జగత్తే పార్వతీ పరమేశ్వరం, జగత్ మొత్తానికి తెలియజేయ అంటే పార్వతీదేవి పరమేశ్వరం. కాబట్టి వారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే స్వామి వారికి ఎందుకంటే రుద్రాభిషేకం చేయాలి. ఎందుకంటే ఈశ్వరుడు లింగస్వరూపంగా ఉంటారు. స్వామివారు చూస్తే ఆ స్వామివారు లింగస్వరూపంగా ఈశ్వరుడైతే కింద ఉన్నటువంటి పాండవులంటే అమ్మవారు. కాబట్టి ఏకకాలంలో ఇద్దరికి అభిషేకం, ఇద్దరికి పూజ చేసేటువంటి అవకాశము మనకి కలిగేటటువంటి ఒక దేవాలయంలో శివాయ అభిషేకం ఈశ్వరార్చన చేసినట్లయితేనే తల్లికి తండ్రికి కలిగి చేసేటువంటి లక్షణం తెలుసుకుంటుంది. అలాగా అదేవిధంగా మన అయోధ్య స్వామి వారు కూడా మనందరికీ ఆజ్ఞానం చేశారు. ఏమని చేశారు? ప్రతి మాసము క్రమం తప్పకుండా మాసశివరాత్రి నాడు అభిషేకం చేయాలి. ఎందుకంటే ఈ యొక్క సృష్టిలో ఏది శాశ్వతం, సమస్తము అశాశ్వతం. కావున ఈ ఉన్నంత కాలము దైవ చింతనలో మెలగాలి, అన్యోన్యంగా ఉండాలి అని చెప్పేసి చెప్తారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణమూలే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం విషాం దేవీ చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బంధవాత్ సేవకాశ్చ